అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి కలెక్టరేట్ వద్ద ఆశావాహులు ఆందోళన దిగారు. కలెక్టరేట్తో వాగ్వాదానికి దిగి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం హయాంలో డ్రా ద్వారా ఎంపిక చేసిన తమకు తక్షణమే డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు కేటాయించాలని రామగుండం నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులు పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. గత ప్రభుత్వం హయాంలో లాటరీ ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులకు వెంటనే డబుల్ బెడ్రూమ్లు అప్పగించాలని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్రూమ్ల సముదాయంలో మౌలిక వసతులు పూర్తి చేసి అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయిస్తామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. సార్ మాకు ఇండ్లు ఇస్తా అన్నాడు, ఇంక ఇవ్వలేదు సార్. మేము అంతా ముందు కూడా వచ్చినాం సార్ కొనుక్కుంటా. నేను అక్కడ నుండి రావాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది సార్. నాకు నేను కిరాయి ఉంటా, నా కొడుకును నేను చదువుకుంటున్నా, మా ఆయన కూడా లేడు సార్. నాకు నేను కిరాయి ఉండి బతుకుతున్నా. కిరాయి ఉన్న వాళ్ళు కూడా ఇల్లు కిరాయి కట్టమని కాల్ చేయమంటుంది సార్. మాకు ఇల్లు అందరికి ఇవ్వాలి సార్. నాకు ఇప్పుడు కలెక్టర్ గారు ఏమన్నారమ్మా? కలెక్టర్ గారు ఇప్పుడు నెల లోపల ఆ ఇల్లు నంబర్లు ఇస్తానన్నారు సార్. నంబర్లు ఇవ్వాలి, మాకు అందరికి ఇల్లు ఇవ్వాలి సార్. కనుక్కుంటాం. నేను ఇక్కడ ఇంత దూరం రావాలంటే ఇబ్బంది అవుతుంది సార్ నాకు కూడా.